చచ్చిపోదాం గురుదేవా. మనం ఎందుకు చావాలి? ఎందుకు బ్రతకాలని అడుగుతున్నాను. పేరుకు మనం గొప్ప మాంత్రికులమే కాని మన మంత్రశక్తి వల్ల మనం ఏం సాధించగలిగాం? అడుగడుగున మనకు అన్ని అవమానాలు, అపజయాలు. మనం చేసే అన్ని ప్రయత్నాల్లోనూ మనం గెలుస్తున్నట్టు అనుకుంటున్న సమయంలో ఆ దైవశక్తి చేతిలో ఓడిపోతున్నాం. దైవశక్తి సంగతి వదిలేయండి. ఒక మామూలు మనిషి ఆ సత్తి పండుగని కూడా మనం ఏమీ చేయలేకపోయాం. నాగేశ్వరి కుటుంబం పెద్ద పెద్ద సమస్యల్ని కూడా చాలా తేలికగా అధిగమించి సంతోషంగా ఉంటోంది. సిద్ధార్థను చంపబోయిన పాండ్యన్ ఆ నాగసేవకుని చేతిలో కుక్క చావు చచ్చాడు. నాగేశ్వరి మాంగళ్యం మాత్రం గట్టిగానే ఉంది. సత్తిపండుని కిడ్నాప్ చేయటానికి వెళ్లిన మన వాళ్ళు నాగసముద్రం పొలిమేరల్లో దైవశక్తి చేతిలో దారుణంగా హతమయ్యారు. అన్నింటినీ అధిగమించి సత్తిపండుని కిడ్నాప్ చేసి తీసుకొస్తే చివరి నిమిషంలో ఆ నాగసేవకుడు ఆ సత్తిపండుని కాపాడి తీసుకెళ్లాడు. మీరా సమయానికి మాంత్రిక శక్తితో మనల్ని మనం కాపాడుకోలేకపోయి ఉంటే వాడు మనల్ని కూడా పాండ్యను చంపిన దానికంటే దారుణంగా అతిహీనంగా చంపుండేవాడు. పైగా వాడు వెళ్తూ వెళ్తూ మనల్ని బెదిరించి వెళ్ళాడు. రేపెప్పుడు ఆ నాగసేవకుడి చేతిలోనూ నాగేశ్వరి చేతిలోనూ ఆ సత్తిపండు చేతిలోనూ చావక ముందే మనం ఆత్మహత్య చేసుకుని చేద్దాం. చచ్చేటప్పుడైనా కాస్త గౌరవంగా ఉంటుంది. నువ్వెంత బాధపడుతున్నావో అంతకంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను వైదేహి. కాకపోతే నువ్వు బయటికి చెప్పుకున్నావు, నేను చెప్పుకోలేదు, అంతే తేడా. ఇప్పుడు నువ్వు అన్నట్టు వాళ్ళ చేతుల్లో చావటం కంటే మనమే చావటం నయమని, అది గౌరవం అని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే మనం చస్తే దైవశక్తి ముందు మన ఓటమిని అంగీకరించినట్లే. ఓటమిని అంగీకరించి చావటం నాకిష్టం లేదు. అయితే ఆ నాగేశ్వరి కుటుంబాన్ని, ఆ నాగసేవకుణ్ణి సమూలంగా నాశనం చేసే ఉపాయం చెప్పండి. వాళ్ళని చంపితే కాని నాకు మనశ్శాంతి ఉండదు. ఆ నాగసేవకుడు ఉన్నంతకాలం నాగేశ్వరి కుటుంబాన్ని హతమార్చటం అసాధ్యం. నాగేశ్వరి కుటుంబాన్ని మనం ఏం చెయ్యాలనుకున్నా ముందు ఆ నాగసేవకుడు అంతు చూడాలి. అలాగైతే మీ మాంత్రిక శక్తి మొత్తం ధారపోసైనా వాణ్ణి వెంటనే అంతం చేయండి. వాణ్ణంత సులభంగా అంతం చేయటానికి వాడేమైనా మామూలు మనిషా? నాగశక్తి. వాడు మనిషి రూపంలో ఉన్నా నిజానికి వాడు నాగుపాము. వాణ్ణి మనం అంతం చేయటానికి వెళ్ళినప్పుడు వాడు అసలు రూపాన్ని ధరిస్తే మనం మాడి మస్త్ అయిపోతాం. అందుకే మనం ఏమీ చేయలేమని తెలిసే చద్దామనే నిర్ణయం తీసుకున్నాను. తొందరపడకు వైదేహి. త్వరలోనే ఆ నాగసేవకుడిని అంతం చేసే ఉపాయం చెప్తాను. ఆ ఉపాయం ఏంటో వెంటనే చెప్పండి. వాణ్ణి చంపటం అంత తేలిక కాదని ఇప్పుడే చెప్పానుగా. అంతలోనే ఎందుకు తొందరపడతావు? సమయం చూసుకుని వాణ్ణి ఎలా అంతం చెయ్యాలో చెబుతాను. అంతవరకు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి మౌనంగా ఉండు. ఐస్ క్రీమ్ కావాలి సార్? ఐస్ క్రీమ్ తీసుకుందామా? ఇమ్మంటారు సార్? సరిపోతాయా? సరిపోయింది సార్. థ్యాంక్ యూ.
మనమంటే వాడు భయపడాలరా. అవునరా. రేయ్, ఆ ఐస్ క్రీమ్ బండి దగ్గర బండి ఆపు. సార్ ఐస్ క్రీమ్ కావాలి సార్. ఐస్ క్రీమ్ ఇవా? ఐస్ క్రీమ్ ఇవ్వు. ఏమంటారు సార్? చాకోబార్. ఓపెన్ తీరా. అరే మామ, ఓపెన్ చేయండి రా. రే, బీరు ఐస్ క్రీమ్ సూపర్ కాంబినేషన్ రా. అవునరా. అరే, ఈ ఐస్ క్రీమ్ ఏం చూస్తావురా? అక్కడ చూడు, ఫ్యామిలీ ఐస్ క్రీమ్. అరే మామ, ఓ చూపు చూద్దాంరా. నువ్వాగరా, నేనే చూస్తా. ఏందిరా? ఆ? హీరో అబ్బా. అచ్చా, కొడతావా? ఆ? నాగేశ్వరి నాగేశ్వరి
నాగేశ్వరి నాగేశ్వరి